నూరైనా అనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసి తీరుతానంటున్నారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి టికెట్ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్న ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన అభ్యర్థిత్వంపై చంద్రబాబుతో నల్లమిల్లి చర్చలు జరుపుతున్నారు. సాయంత్రానికి సీటుపై స్పష్టత వస్తుందని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని చంద్రబాబు చెప్పినట్లుగా నల్లమిల్లి తెలియజేశారు. కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని నల్లమిల్లి సూచించారు. నూరైనా అనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసి తీరుతానంటున్నారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి టికెట్ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తున్న ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన అభ్యర్థిత్వంపై చంద్రబాబుతో నల్లమిల్లి చర్చలు జరుపుతున్నారు. సాయంత్రానికి సీటుపై స్పష్టత వస్తుందని, ఈ విషయంలో ఆందోళన వద్దని చంద్రబాబు చెప్పినట్లు నల్లమిల్లి తెలియజేశారు. కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని నల్లమిల్లి సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ అనపర్తి టికెట్ కి సంబంధించి కూడా చంద్రబాబుతో చర్చలైతే జరుపుతున్నారు. ఈ చర్చలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎప్పటి వరకు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి? థ్యాంక్ యూ రేఖ. గత 15 రోజులుగా నల్లమిల్లి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు దాదాపుగా సఫలీకృతం అయ్యాయని చెప్పాలి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా అక్కడ అనపర్తి సీటును బీజేపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల్లో తిరుగుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే అనపర్తి నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో కూడా ఆయన తిరుగుతూ ప్రతిరోజు ప్రతి గ్రామంలోనూ తిరుగుతూ నాకు పార్టీ ఈ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయమంటారు అంటూ ప్రజలు తిరిగే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మొన్నటితో గ్రామాల్లో యాత్ర ముగిసింది. తర్వాత జిల్లా వ్యాప్తంగా అందరి నేతలని కలుపుకుంటూ వెళ్తానని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు. దీంట్లో భాగంగా 2 రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు నిన్న, ఈ రోజు, మొన్న కూడా దుర్గమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నల్లజర్లలో సమావేశం ఉన్న నేపథ్యంలో ఒకసారి నల్లమిల్లితో మాట్లాడాలని చెప్పి పిలిపించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు క్రితం మధ్యాహ్నం 1 ప్రాంతంలో చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో నువ్వు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అటు బీజేపీ నేతలతో మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా అక్కడి నుంచి మనకు సానుకూలమైన స్పందన వస్తే కనుక మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తామని ఒక చూచాయిగా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే బయటకు వచ్చిన నల్లమిల్లి కూడా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తిరిగి టీడీపీ నుంచి అనపర్తి నుంచి నేను పోటీ చేయబోతున్నానని చెప్పి కొంచెం హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏం జరగబోతుంది, సాయంత్రానికి అలా స్పష్టత వస్తుంది. ఖచ్చితంగా అంటే గతంలో రామకృష్ణారెడ్డి సీటు కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు, అలాగే పార్టీలకు రాజీనామాలు చేశారు, అలాగే తమ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే తమ పదవులు కూడా రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా నల్లమిల్లిని నిలబెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో నల్లమిల్లి ప్రతిసారి కూడా సంయమనం కోల్పోకుండా మాట్లాడుతూనే ఉన్నారు. అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడాలి, అనపర్తిలో తెలుగుదేశం కార్యకర్తలు కాపాడుకోవాలి, నా కార్యకర్తలపై సుమారుగా 400 కేసులు నమోదైనాయి, వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున తేడా వస్తే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు, కాబట్టి ఖచ్చితంగా నేను బరిలో నిలబడి తీరుతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు చంద్రబాబుతో భేటీ మరో ప్రత్యేక సంతరించుకుందని చెప్పాలి. ఖచ్చితంగా సాయంత్రం లోపు చంద్రబాబు నుంచి ఆయన నోటి నుంచి అంటే ఈ లోపు నల్లజర్లలో భారీ బహిరంగ సభ ఉంది కాబట్టి ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఆ సభలో కావచ్చు లేదా సభానంతరం కావచ్చు ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుందని చెప్పి టీడీపీ నేతలు కార్యకర్తలంతా ఆశిస్తున్న పరిస్థితి ఉంది రేఖ. ఎస్ రాజేష్, అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీకి సంబంధించి టికెట్ రాని నేపథ్యంలో కూడా వారి యొక్క కార్యకర్తలు, అభిమానులు కూడా ఆత్మహత్య వరకు వెళ్లిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసి కూడా ఇప్పుడు చంద్రబాబు నల్లమిల్లిని పిలిచి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అదే బీజేపీకి అదే సీటు కనుక వెళ్ళినట్లయితే చంద్రబాబుకు అంటే టీడీపీకి సంబంధించి కూడా ఓట్ పర్సెంట్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఆ కోణంలో ఆలోచించారనుకోవచ్చా? ఖచ్చితంగా రేఖ, ఎప్పుడైతే అనపర్తి సీట్ను బీజేపీ కేటాయించారో ఆ రోజు నుంచి కూడా నల్లమిల్లి తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇతర కేడర్ కావచ్చు, అంతా కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది, అలాగే రాజీనామా చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సీనియర్ టీడీపీ నేతలు చినరాజప్ప కావచ్చు, యనమల రామకృష్ణ కావచ్చు, చౌదరి కావచ్చు, అలాగే మొత్తం ఇటువంటి సీనియర్ నేతలందరూ కూడా వెళ్లి నల్లమిల్లిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీటు కావాలని చెప్పి ఖచ్చితంగా పట్టుబట్టు కూర్చున్నారు. దాంట్లో భాగంగా మొన్న కూడా బాపట్లలో చంద్రబాబు సమావేశం జరుగుతున్నప్పుడు ఈయన నేరుగా బాపట్లలో కూడా వెళ్ళి కలిశారు. పార్టీ యొక్క అవసరాలు ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఒక పక్కన వైసీపీ
అభ్యర్థి కత్తి సూర్యనారాయణ రెడ్డి అయితే చాలా బలంగా ఉన్నారు, ప్రజల్లో వెళ్తున్నారు. ఆయన అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. నా మీద 38 కేసులు నమోదని నన్ను 15 రోజులు జైల్లో పెట్టారు. సరే, ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, నాకు సీట్ కావాలి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాకు సీటు కావాలి అంతే తప్ప రాజకీయాల మీద నాకు అవగాహన అంటే అంతగా ఆలోచన లేదు. ఖచ్చితంగా కార్యకర్తలు కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి, అలాగే అనపతిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడడానికి ఇందుకు కోసం మాత్రమే నాకు పదవి కావాలని చెప్పి చాలా వివరంగా చెప్పడానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా చంద్రబాబు కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. ఒకవేళ అంగీకరిస్తే కనుక ఇక్కడ సీటుని తిరిగి టీడీపీకి ఇచ్చి, అదే రాష్ట్రంలో మరో చోట ఎక్కడైనా సరే టీడీపీకి ఉన్న సీటును బీజేపీకి కేటాయిస్తారా ఏంటి, అక్కడ ఉన్న పార్టీ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, ఎవరైనా ఒకవేళ తన సీటు వదులుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఒకవేళ వస్తే అతని భవిష్యత్తులో అతనికి ఏ రకమైన స్థానం కల్పించుకుంటాం, రకరకాల ఈక్వేషన్స్ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం అనపర్తి సీటు మాత్రం హాట్ గా మారిందని చెప్పాలి. సాయంత్రం 5 గంటలకి దీని మీద సమగ్ర సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ రాజేష్.